ఇప్పటివరకు మన ఛానల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసినాం. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు అయితే షేర్ చేసినాం మీతో. మీరు కూడా బాగానే చూసిరు, మంచిగా ఎంకరేజ్ చేసిరు. దానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు అట్లనే ఉండాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? వీడియోలకైతే స్టార్ట్ అయిపోదాం. అందరికీ హాయ్ అండి. నేనైతే ఈరోజు స్పెషల్గా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న ఒక ఫుడ్ ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇవి తిన్నాను, అయినా సరే వీడియో కోసం అని ఈరోజు చేస్తున్నా. అవేంటో చూసేయండి. నల్ల నల్లని వంకాయలు, ఎర్రని టమాటా, కొత్తిమీర. ఇందులోకి ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ అవుతాయండి, అవి పోను పోను చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇవి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే పెట్టుకుందామండి. ఒక పావు ఆయిల్, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చిలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎర్రగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చిలు అయితే వేగిపోయినాయండి. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు వీటిని కూడా కొంచెం దూరగా వేయించుకుందాం. ఎర్రగడ్డలు వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, తర్వాత ఒక చిన్న సైజు టమాటా, స్పూన్ సాల్ట్. టమాటా అనేది కొంచెం మెత్తగా ఉడకనిద్దాం. టమాటా అయితే మగ్గిందో లేదో ఒకసారి అయితే చూద్దామండి. టమాటా అయితే మంచిగా మగ్గిపోయిందండి. టమాటా అన్నీ మంచిగా మెత్తగా అయిపోయినాయి, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఇదైతే కొద్దిగా చల్లగా కానివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఇంట్లో అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇంట్లోకి అయితే ఒక గ్లాస్ పెరుగు అయితే తీసుకుంటున్నాను. పెరుగును ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇంకా ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే పాలు విరిగిపోతుంది వేడికి. దింపేస్తున్నా కూడా వెంటనే. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని అయితే పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఫస్ట్ అయితే వంకాయలను అయితే ఈ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే అన్ని కట్ చేసేసుకున్నాను. వంకాయలని ప్రతి ఒక్క దాన్ని అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేయాలి, లేకపోతే చేదు అయిపోతాయి వంకాయలు, అట్లాగే కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి అయితే నేను సాల్ట్ వేసుకున్న వాటర్లో వంకాయలని షేప్లో కట్ చేసి వేసుకున్నాను అన్నిటిని. ఇప్పుడు నీట్గా అయితే కడుక్కొని వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ బౌల్ అయితే తీసుకుందండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం మసాలా అయితే ఏది వాడానండి, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా, చిటికెడు పసుపు కూడా, పెరుగు మిక్స్ చేసిన స్పూన్ తీసుకొని ఇదైతే మంచిగా అన్నీ కలిసేలాగైతే కలుపుకుంటున్నాండి. ఇట్లా ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి, ఒక చుక్క అంతా. మసాలా అంతా వంకాయలా పట్టాలి కదా, దానికోసమని. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా ఇప్పుడు ఏవైతే కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయో అవైతే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాం. ఇట్లా చిన్న స్పూన్ తీసుకొని కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అయితే కలపాలండి. అదే అంటుకుంటుంది మసాలా. చూడండి, ఇలా ప్రతి దానికైతే అంటుకుంటుందండి. ఇంకా మీకు నచ్చిన విధంగా కలుపుకోండి, కానీ మసాలా మాత్రం దీనికి పట్టాలా. కావాలంటే మీరు ఇందులో గరం మసాలా అట్లాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్క దానికైతే ఈ కారం అయితే అంటింది. ఇందులో మసాలా యాడ్ చేయలేను కాబట్టి మసాలా అనడం కన్నా ఓకే, కారం, సాల్ట్ అది అంటిందని చెప్పచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత ఇంత పెద్ద తవ్వ అయితే పెట్టుకుందాం. వేడెక్కిన తర్వాత కొద్దిగా లైట్గా అయితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే అది లేదు స్ప్రెడ్ చేసుకోవడానికి. బ్రష్ అయితే లేదండి, ఆయిల్ స్ప్రెడ్ చేసే బ్రష్. ఇంకా నేను ఈ పావుతో అయితే ఆయిల్ మంచిగా పోసుకుంటున్నా. నెక్స్ట్ స్పూన్ తోటి ఒక్కొక్కటి అయితే తీసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటి పైన అయితే పెట్టేద్దామండి. అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దీన్ని తవ్వని ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేటట్టు అటు ఇటుగా తింటానండి. ఆయిల్ స్ప్రెడ్ అయితేనే అవి కుక్ అవుతాయి, లేకపోతే ఇంకా ఉడతాయి కదా. అందుకని పైనుంచి ఒక్కొక్క చుక్క ఆయిల్ అయితే వేసుకుందాం. అన్నిటికీ మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. మీరు మాత్రం ఇంతలో అయితే మాడనివ్వకండి. ఇట్లా కొంచెం లైట్గా కుక్ అయ్యి ఇట్లా మెత్తగా అనిపిస్తే ఇంకా తీసేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఫోన్ వచ్చిందండి, ఫోన్ మాట్లాడేంతలోపు ఇవి మాడిపోయినాయి. ఇంకా మీరు అట్లా మాడనివ్వకండి, కొంచెం ఇది కుక్ కావాలి. సరేనా? దీనైతే తీసుకుందాం. ఇంకా ఇవైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయండి. ఏదో ఒక ట్రెండ్ మాడిపోయినాయి. ఇక ఈ చిన్న అన్నీ ఇంకొకేసారి అయితే పెట్టేసుకుందాం అండి. పైన కూడా అక్కడక్కడ అయితే ఆయిల్ వేసుకుందాం, గ్యాప్లు ఉన్న ప్లేస్లలో.
మిడిల్లో ఉన్నాయైతే తొందరగానే టర్న్ చేసుకుందాం. ఆల్రెడీ తవ్వ వేడిగా ఉంది కదా. చిన్న టిప్స్, వీటిని కూడా వేయాలి, ఎందుకు వేస్ట్ చేయడం అని. వీటన్నిటిని అయితే చక్కగా అయితే వేయించేసుకున్నాం. ఇప్పుడైతే అందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ రెడీ అయిపోయింది మన ఫుడ్ అయితే. యమ్మీ యమ్మీ కర్రీ. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి చల్లుకుందామండి. టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇంకా చూడండి, మన యమ్మీ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం లేట్ చేయకుండా వేడి వేడి అన్నం అయితే సర్వ్ చేసుకుందామండి. చాలా తక్కువ అన్నంలోకి ఎక్కువ మజ్జిగ వంకాయ పులుసు అయితే వేసుకుందాం. యాక్చువల్గా దీని పేరు ఏంటో కామెంట్ చేయండి, నాకైతే పేరు తెలియదు. ఇంకా మనం ఈ పులుసు అయితే వేసేసుకుందాం. పులుసు అయితే మంచిగా యాడ్ చేసుకొని ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని వంకాయ కూడా కలుపుకొని, అబ్బా వంకాయ అంటే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అండి. ఇంకా ఇట్లా తింటే ఇంకా చెప్పలేం, బ్లాస్టే కావచ్చు నోట్లో. అయినా ఈ కర్రీని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఈ కర్రీ పేరు తెలియదు. ఈ స్పెషల్ డిష్ అయితే నేను రెడీ చేశాను, కానీ దీని పేరు అయితే నాకు తెలియదండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ నేమ్ అయితే గుర్తుంది కదా, స్వర్ణనిమ్మ 174 యూట్యూబ్ ఛానల్. ఓకేనా, ఇంకా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా ఒక ముద్ద తీసుకొని, చూడండి ఎంత బాగుందో. ఫుడ్ అయితే రెడీ అయింది కదా. ఇక మనమైతే టేస్ట్ చేద్దామండి. ఫస్ట్ ముద్ద మీకేనండి, తినండి, ఆ తర్వాత నాకు. అబ్బా నిజంగా బాగుంది. నాకు యాక్చువల్గా పెరుగు అంటే చాలా ఇష్టం. ఇంకా వంకాయ అంటే చెప్పలేనంత ఇష్టం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు తింటున్నా. పెరుగు వంకాయ రెండు కలిస్తే ఎంత టేస్టా. నోట్లో వాటర్ ఆగట్లేవు. ఇంకొక ముద్ద పెట్టుకుందాం, లేదంటే నోట్లో వాటర్ బయటకు వచ్చేటట్టున్నాయి. సూపర్ ఉందండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి.